అందరికీ నమస్తే. జనసేనలో అలజడి, రంగంలోకి పవన్. అసలు ఈ టైటిల్ లేదా ఈ అంశాన్ని నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, గత వారం రోజుల కిందట జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాలకి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో 3 జిల్లాలకు గాను 2 జిల్లాలకు గాను అట్లా అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి జిల్లాల్ని విజిట్ చేసే పరిస్థితి ఆల్రెడీ చూస్తున్నాం. గత 2-3 రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజిట్ చేస్తున్న ప్రతి ఒక్క చోట ఏదో ఒక గందరగోళం నెలకొనుంది. అసలు ఈ గందరగోళానికి గల కారణాలు ఏంటి, అసలు డీప్గా దీన్ని ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటి అంటే, మాకు గతంలో పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా మాకు ఇచ్చారు. సో మాకు ఇచ్చిన బాధ్యతల్ని మేము నిర్వర్తించాము. అలాంటి తరుణంలో ఎన్డీఏ కూటమిలో వెళ్ళినప్పుడు మాకు వస్తాయి అనుకున్న సీట్లు మేము సాక్రిఫైస్ చేశాము. సో ఈ విషయాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుందాం. సో మేము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము సాక్రిఫైస్ చేశాము. ఇప్పుడు రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు గుర్తింపు కావాలి, మేము జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి మాకు అవకాశం కల్పించాలి అనే ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఇలాంటి తరుణంలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఆల్రెడీ మేము సాక్రిఫైస్ చేసాము అని అంటే టీడీపీ పార్టీ మొత్తం ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో కేవలం 29 మాత్రమే సాక్రిఫైస్ చేసింది. 29 సీట్లు మాత్రమే తను వదులుకుంది. 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 21 సీట్లు జనసేనకి ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ సరే 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారా లేరా అనే అంశం ఒకటి పక్కన పెట్టుకున్నట్టయితే కనీసం 150 నియోజకవర్గాలు అయితే ఇన్ఛార్జీలు ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వాళ్ళ బాధ్యతలు అక్కడ చేపట్టారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ని అంతా ఒక స్థాయికి తీసుకొచ్చారు, ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ని వాళ్ళు పెంచగలిగారు. ఈ విషయం నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుందనంటే, 2019 ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చాయి. టీడీపీకి వచ్చిన సీట్లు మిగతా ఎన్ని ఉన్నాయి? అలాంటి పరిస్థితులు అంటే 23 సీట్లు టీడీపీకి వస్తే 1 సీటు జనసేనకు వస్తే ఈ 23 సీట్లు కాకుండా మిగతా ఎన్ని గెలవకుండా పోయాయి అంటే సుమారుగా ఒక 60-65 స్థానాలు గెలవకుండా పోవడానికి జనసేననే కీలకంగా నిలిచింది అక్కడ. ఎందుకంటే జనసేన చీల్చినటువంటి ఓట్ల మెజార్టీ మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఆ నియోజకవర్గాల్లో వచ్చింది. సో అంటే ఆ ప్రభావం వీళ్ళు తీసుకురాగలిగినప్పుడు వీళ్ళు ఇప్పుడు అడుగుతున్న అంశం ఏంటంటే, మాకు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయడానికి మాకు అవకాశం కల్పించాలి. నేను గత ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో నిలబడి ఉన్నాను, మీరు ఇప్పుడు పక్క పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కష్టం అనే అంశాలు అయితే ప్రతి చోట డిస్కషన్ జరుగుతున్నట్టుగా మనకు అందిన సమాచారం. కానీ ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు మనము అబ్జర్వ్ చేసినట్టయితే అదే ప్లేస్లో టీడీపీకి కూడా ఉంటారు కదా. ఆల్రెడీ టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఎప్పటి నుంచో ఉంది. అంటే సుమారుగా గత 40 ఏళ్ళుగా ఆ నియోజకవర్గాలు టీడీపీ క్యాడర్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఎగ్జిస్టింగ్ జెడ్పీటీసీలు ఉంటారు, ఎగ్జిస్టింగ్ ఎంపీటీసీలు ఉంటారు. సో అలాంటి పరిస్థితులు ఉన్న చోట ఇప్పుడు జనసేనకి అవకాశం ఇవ్వడానికి కుదురుతుందా, లేదా కుదిరితే ఎన్ని స్థానాలు ఇస్తారు? ఎందుకంటే ఇక్కడ విషయాలు కొన్ని మనము కొంచెం డీటెయిలింగ్ చేద్దాం. ఇక్కడ విషయాలు కొన్ని డీటెయిలింగ్ ఎలా చేద్దాము అని అంటే, నామినేటెడ్ పదవులు లేదా ఎమ్మెల్సీ పదవులు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు గతంలో ఒక 60% టీడీపీకి ఉంటే ఒక 10-15% బీజేపీకి ఇచ్చి ఒక 20-25% జనసేనకి ఇవ్వాలి అనేది ఒక మాటగా వాళ్ళు గతంలో అనుకున్న అంశం. కానీ నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయించలేదు. అంటే వాళ్ళకి ఇంకా అథారిటీస్ ఇవ్వలేదు. నామినేటెడ్ పదవి అయితే అనౌన్స్ చేశారు, ఫలానా వ్యక్తికి ఈ చోట ఈ ఏఎంసీకి ఇచ్చాము లేదా ఇక్కడ ఈ కోఆపరేటివ్కి ఇచ్చాము ఇలా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి ఇంకా కంప్లీట్ అధికారాలు ఇవ్వలేదు. సెకండ్, కొన్ని జనసేనకు సంబంధించినటువంటి ఎంతమందికి ఎన్ని పదవులు వచ్చాయంటే ప్రస్తుతం ఒక పర్సంటేజ్ రేషియోలో తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా ఒక 6-8, ఇంకా ఎక్కువైతే ఒక 10%. ఈ 10% లోపలే ఉన్నాయి తప్ప 20% లేదు, 25% లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ జనసేనకు సంబంధించి కష్టపడినటువంటి కార్యకర్తలు జెడ్పీటీసీలు కావాల్సిన సీట్ల గురించి కానీ లేదా కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ గురించి కానీ మాట్లాడడం అయితే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాం. ఇలాంటి పరిస్థితులు పవన్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నారు. 15వ తారీఖు నాడు సీకే కన్వెన్షన్, మంగళగిరిలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్లో ఆయన మీటింగ్ పెట్టబోతున్నారు. కాకపోతే ఈ మీటింగ్లో కూడా సమస్యలు ఇలానే ఉంటాయా?
కేవలము గతంలో వర్మ విషయంలో ఎలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే జరిగాయో జనసేన పార్టీలో కూడా ఇప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటివి ఈ కమిటీ ఏదైతే ప్రస్తుతానికి వేసినటువంటి కోఆర్డినేటర్స్ కమిటీ ఉందో ఈ కమిటీ వల్ల బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే కొన్ని చోట్ల కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళని మీరు కూర్చోబెట్టుకున్నారు మీ పక్కన అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరికొన్ని చోట్ల మేము అప్పటి నుంచి కష్టపడి ఉన్నాం, మీరు మమ్మల్ని గుర్తించకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తాము లేదా లోకల్ బాడీ ఎలక్షన్లో కంటెస్ట్ చేపిస్తాము అని అంటే మా పరిస్థితి ఏం కావాలి, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. సో నిజంగా వీళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉంది లేదా వీళ్ళు ఏం చేయగలరు అనే విషయాన్ని మనము ఒకసారి ఇంకా డీటెయిలింగ్గా చేయగలిగినప్పుడు సరే వాళ్ళు 100% గెలుస్తారా అని అంటే మేబీ ఇది డౌట్ఫుల్లే. జనసేన పార్టీ కోరుకుంటుంది ఏంటి అంటే ఎవరైతే గెలుస్తారు అని చెప్పి జనసేన పార్టీ భావిస్తుందో, జనసేన పార్టీ దగ్గర ఆ రిపోర్ట్ ఉంటుందో వాళ్ళకైతే సీట్లు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు కాస్త మొక్కు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కమిటీ, ఈ కోఆర్డినేటర్ కమిటీ అనేది నిజంగానే లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి దిగిందా లేదా ఈరోజు రేపో రిలీజ్ అయితే అంటున్నటువంటి ఏవైతే మిగతా బాడీస్ అంటే ఎగ్జాంపుల్గా మహిళలకు సంబంధించి కానీ యూత్ వింగ్ కానీ లేదా స్టూడెంట్ వింగ్ కానీ లేదా డిస్టిక్ సంబంధించినటువంటి వింగ్స్ కానీ ఇలాంటి వింగ్స్ గురించి పరిశోధన చేసి ఎవరు క్యాపబుల్ అనే అంశాన్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఈ గందరగోళంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కొన్ని చోట్ల తను ఆ ప్రెజర్ని తీసుకోలేక కొన్ని చోట్ల ఆయన మాట్లాడిన అంశం కూడా చూసాం. 5 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, 2 సార్లు నేను మినిస్టర్గా పనిచేశాను, నాకు కూడా తెలియని రాజకీయాలు మీరు మాట్లాడుతున్నారా ఇక్కడ అని చెప్పి ఆయన ఆ మీటింగ్లో మాట్లాడిన అంశాలు కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల మధ్యన ఏం జరగబోతుంది? సో జనసేన పార్టీకి ఇప్పటి వరకు ఏవైతే మొత్తం 21 సీట్లు మాత్రమే పోటీ చేసి మిగతా స్థానాల్లో కనీసం ఇంకొక 100 స్థానాల్లో పిఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ తోటి మాకు ఒక సీటు కావాలి లేదా మాకు ఒక జెడ్పీటీసీగా మేము పోటీ చేస్తాం, అవకాశం కల్పించాలి అని అడుగుతున్నారు కదా. సో ఈ అంశాల్ని, ఈ అవకాశం కల్పించాలని అడుగుతున్న అంశాల్ని ఎలా చూడొచ్చు? నిజంగానే వాళ్ళకి అంత క్యాపబుల్ ఉందా లేదా ఇప్పుడు ఏదైతే ఈ కోఆర్డినేటర్ కమిటీ ఉందో ఈ కమిటీ వాళ్ళ కోసమని వెళ్తుందా, అంటే లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమని వెళ్తుందా లేదా ఏదైతే జిల్లా కమిటీలు వేయాలి లేదా మండల కమిటీలు వేయాలి నియోజకవర్గ కమిటీలు వేయాలి వీళ్ళలో క్యాపబుల్ పర్సన్స్ ఎవరికి ఇక్కడ బాధ్యతల్ని అప్పచెప్తే వాళ్ళు దీన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తారు లేదా కరెక్ట్గా జనాల లోపలికి తీసుకెళ్తారు లేదా వాళ్ళ ద్వారా ఇక్కడ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అని చెప్పి జనసేన డిసైడ్ చేయబోతుందా? సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీటింగ్లు లేదా ఈ కమిటీ, ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏం చేయబోతుంది? కోఆర్డినేషన్ కమిటీ వేయడం వరకు ఓకే, కానీ అక్కడ కమిటీలో కూడా కేవలం చూసుకున్నట్టయితే ఒక కమిటీ వేశారన్నట్టుగానే ఉంది తప్ప వీళ్ళు కోఆర్డినేటర్లు లేదా ఇన్ఛార్జులు లేదా తాత్కాలిక ఇన్ఛార్జులు ఇలాంటి ఏ అంశాలను కూడా ప్రస్తావన లేదా ఆ లెటర్లో కేవలం జిల్లా పేర్లు ఉన్నాయి ఒక సైడు, మరో సైడ్ ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో 2 జిల్లాలకు గాను 3 జిల్లాలకు గాను 3 వ్యక్తుల్ని లేదా 2 వ్యక్తుల్ని 3 వ్యక్తుల్ని అలా వేసుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు, ఆల్రెడీ ప్రజెంటు జనసేన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. సో వాళ్ళకి వేయడం అనేది మంచి పరిణామమే, వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టడం అనేది మంచిదే. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఏదైతే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయో మీడియాకి కానీ మిగతా ఆపోజిషన్ పార్టీలకు కానీ ఏం చెప్పబోతున్నారు? అసలు ఈ కమిటీలు ఏం చేయబోతున్నాయి? ఈ గందరగోళం మధ్యలో ఇలాంటి కొత్త అంశాలన్నీ బయటకు రావడం అనేది అయితే కాస్త గమనార్హంగానే కనిపిస్తాం. మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ పెట్టబోయే మీటింగ్లు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈ కమిటీల గురించే మాట్లాడతారా లేదా ఈ కమిటీలు ఇలా పనిచేస్తాయని చెప్తారా లేదా కొత్త కమిటీలు ఏవైతే ఇస్తున్నారో ఆ కమిటీని అనౌన్స్ చేస్తారు? ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే పిఠాపురం వర్మ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆలోచించారా? ఒకసారి మీరు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. పిఠాపురం వర్మ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆలోచించారా లేదా ఆలోచిస్తే మంచిది అనుకున్నారా చెడ్డది అనుకున్నారా? ఏమనుకుంటున్నారు? కమిటీల పరిస్థితి ఏంటి, పిఠాపురం వర్మ పరిస్థితి ఏంటి, ఏం మీరు చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేస్తే దాని మీద కూడా మనం ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.